చెత్తలని తీరేనయ్యా నేను చేరనాక ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చెత్తలని తీరేనయ్యా నేను చేరనాక చెత్తలని తీరేనయ్యా నేను చేరనాక సంతోషం ఎక్కడ ఉందని శాంతి సమాధానం ఎక్కడ నాకు దొరికేనని సంతోషం ఎక్కడ ఉందని శాంతి సమాధానం ఎక్కడ నాకు దొరికేనని జగమంతా వెతికాను జగలందరినడిగాను జగమంతా వెతికాను జగలందరినడిగాను చివరకది నీలోనే కనుగొన్నాను చివరకది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చెత్తలని తీరేనయ్యా నిన్ను చేరినాక చెత్తలని తీరేనయ్యా నిన్ను చేరినాక ప్రేమనేది ఎక్కడ ఉందని క్షేమమనేది ఎక్కడ నాకు దొరికేనని ప్రేమనేది ఎక్కడ ఉందని క్షేమమనేది ఎక్కడ నాకు దొరికేనని బంధాలను వెతికాను స్నేహితులను వెతికాను బంధువులను వెతికాను స్నేహితులను వెతికాను చివరకది నీలోనే కనుగొన్నాను చివరకది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చెత్తలని తీరేనయ్యా నిన్ను చేరినాక చెత్తలని తీరేనయ్యా నిన్ను చేరినాక సత్యమనేది ఎక్కడ ఉందని నిత్య జీవమనేది ఎక్కడ నాకు దొరికేనని సత్యమనేది ఎక్కడ ఉందని నిత్య జీవమనేది ఎక్కడ నాకు దొరికేనని ఎందరికో మొక్కాను ఏమేమో చేశాను ఎందరికో మొక్కాను ఏమేమో చేశాను చివరకది నీలోనే కనుగొన్నాను చివరకది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చెత్తలని తీరేనయ్యా నిన్ను చేరినాక చెత్తలని తీరేనయ్యా నిన్ను చేరినాక దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించే దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించే దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కరువైలో చూపిన నీకేసు ప్రేమ కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కరువైలో చూపిన నీకేసు ప్రేమ ముదిని వచ్చు వరకు నన్నెత్తుకునే ప్రేమ ముదిని వచ్చు వరకు నన్నెత్తుకునే
పలికిన పలకిన మరువని ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది యేసు ప్రేమ 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 ఏ బదులానికి మీకు ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు పర్వతాలు తొలగిపోని ప్రేమ పాపులని తోయగా నడిచేచు ప్రేమ పర్వతాలు తొలగిపోని ప్రేమ పాపులని తోయగా నడిచేచు ప్రేమ ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ పరలోకమునకు నిన్నచేచు ప్రేమ పరలోకమునకు నిన్నచేచు ప్రేమ 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 ఏ లోపం లేనిది యేసు ప్రేమ 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 ఏ బదులానికి యేసు ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేమి కన్నా ప్రేమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ ప్రేమికుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ ప్రేమికుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు జనించిని నీ కృపాకరణ నా కీర్తనలు యేసయ్యా నీ కృప ఆధారమే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృప వాక్యమే చేదైన మీరు ఏదైన నాలో మొరవానివ్వలేదులే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృప వాక్యమే చేదైన మీరు ఏదైన నాలో మొరవానివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టనే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టనే నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే భూమిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే చిరులోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయిన ఎల్లవేళలా
నిన్ను ఆరాధింతును. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్ను ఆరాధింతును. నా గీతారాధనలు పరమే నా వేదనలలో జనించిన నీ కృపాదరణ. నా వేదనలలో జనించిన నీ కృపాదరణ. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే. ఆత్మ ఫలములెన్నో నిండుగా నాలో ఫలింపజేసెనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా చేసుకున్నాం. మన మధ్య నుండి విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి దేవుని వాక్య సందేశం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. దేవుడి తన పరిశుద్ధాత్మాన్ని విడుదల చేసి మనకి ఈ యొక్క రాత్రిక సమయంలో కొన్ని మాటలు ఆయన మనం తెలియజేస్తున్నాగా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభా, మన దేవాన్ని స్తోత్రులయ్యా. వందనాలు ప్రభానైనా వందనాలు ప్రభాని స్తోత్రులయ్యా. మరి గోనైనా మా ప్రభా, ఈ నెలంతా కూడా నైనా మన 10వ నెలంతా కూడా ప్రభా నీ బిడ్డమైన మమ్మల్ని సత్య సువార్త సంఘ కుటుంబాలందరినీ కూడా కాచి కాపాడుకుంటూ వచ్చాం ప్రభా. నైనాని స్తోత్రములయ్యా. అనేకమైన విపత్తుల నుంచి సంఘాన్ని మీరు కాపాడుకుంటూ వచ్చి సజీవులకు మమ్మల్ని అందరూ ఉంచాం ప్రభా. నైనాని స్తోత్రాలు. 10 నెలలు కూడా మమ్మల్ని కాపాడారు ప్రభా. దూరంలో ఉన్న బిడ్డలు కూడా మీరు కాపాడారు ప్రభా. నీ వందనాలు ప్రభా. స్తోత్రములయ్యా. అనేక మేలుతో ఈ సంఘాన్ని మీరు తృప్తిపరుస్తున్న ప్రభా. నీ స్తోత్రములయ్యా. అనేక రీతిగా పోషిస్తున్న ప్రభా. నీ స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించి కుటుంబాల పట్ల మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా ఈ నెల చివరి దినాన్ని శుక్రవారం కూడా మాకు ఇచ్చావు ప్రభా. నీ స్తోత్రాలు. ఈ కాల సమయంలో కొంత సమయం నీ సందులో దేవా నీ మాటలు వినగలుగుతూ నీ నామంలో నిలబడి ప్రార్థించి నేను ఆరాధించుకుని స్తుతించుకునే భాగ్యాన్ని ఈ కాల సమయంలో మాకు అందరికీ ఇచ్చావు ప్రభా. నీ స్తోత్రాలు. మరి రాత్రికాల సమయంలో కూడా చక్కని వాతావరణం ఇచ్చావు మా ప్రభా. నీ స్తోత్రాలు. తోడుకొచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. నేను బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనం అందించుకోండి దేవా. నైనా నిద్రమత్తులు రాకుండా నైనా ప్రభా నైనా తండ్రి వాక్యము ఒక జాగ్రత్తగా వినగలిగేటప్పుడు ప్రతి ఒక్క బిడ్డని మీ స్వాధీనం అందించుకోమని ఈ నామాన్ని బట్టి బ్రతిమలాడుకుంటూ ప్రార్థిస్తున్నాము. వాక్యం చెప్పని దీని సేవకుని చిలు చేసి మరుగుపరచండి. ఈ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు దయచేయండి. ఈ మాటలైన ఉంచండి ప్రభా. నీ స్తోత్రములు బలపరచండి ప్రభా. పరిచయం ఇంకను నా రోజుకి నానాటికి దీన్ని విస్తరింపచేయండి, అభివృద్ధిపరచండి, ఫలింపచేయండి ప్రభా. నీకు స్తోత్రములయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు వందనాలు పరిశుద్ధులా. నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా ఇంకా ఎంత బిడ్డ రావాలని ఆశపడినారు వాళ్ళు కూడా వందనాలు తోడుకుని రమ్మని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్ది మనలో నజరడం యేసుక్రీస్తు పెద్దడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామలో మరి యొక్క అక్టోబర్ నెల మాసం ఆఖరు శుక్రవారం దినమున ఆఖరి దినం కూడానండి ఈరోజు నెలలో. మరి ఈ విధంగా సత్య సువార్త సహవాసంగా కొద్దిమంది అయినప్పటికీ మనం వచ్చి ప్రభువును మనం కొంత సమయం స్తుతించి అలాగే కొన్ని మాటలు ధ్యానం చేసుకుని అలాగే మనం ప్రార్థనలు చేసుకుని ఆయన విజ్ఞాపనం చేసి మరి మన గృహాలకి వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయగలను. మనము మరి ప్రార్థన పూర్వకంగా హృదయపూర్వకంతో ఈ యొక్క వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. ప్రభు మన తోడైంది తన పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని మాటల యొక్క అర్థాలు కొన్ని విషయాలు మనకి తెలియజేయలాగిన రాత్రికాల సమయంలో మరి హృదయాంతరంతో మనం ఆయన్ని కనిపెడతాం. దేవుని యొక్క ఏ మాటలో చెప్పనే ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని మాటలు మీరు ఆలకించండి. చక్కని మాటలు నిద్రలో వెళ్ళిపోవద్దు. మరి కొంత సమయమే నేను చెప్తాను, తర్వాత ప్రార్థన చేసుకుందాం. మరి ఎందుకంటే ప్రార్థన కూడిక కనుక లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనాల వరకు మనము చదువుకుందాం. దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము తెలుసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 33వ వచనాలు తీసిన శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భము
గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినము గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమును తీసుకుని పోయిరి. యెరూషలేమునందు సుమయోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతి యందును భక్తిపరుడనే ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడైన అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశునైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునికి స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకును నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచబడిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపుకు ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు గురించి చిన్ననాట మరి పుట్టిన తర్వాత పరిస్థితిని గురించి సందర్భాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నానండి. యేసు ప్రభుని గురించి కదా. మరి సుమయోను అన్న వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడి ఉంది. సుమయోను అనే వ్యక్తి గురించి పూర్తిగా విన్నవాళ్ళు ఇంతకుముందు ఎక్కడన్నా ప్రసంగాలు సిమియోను గురించి ప్రసంగం విన్నవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇంతకుముందు అంటే ఏ క్రిస్మస్ కార్యక్రమంలోనూ సిమియోను గురించి ఒకసారి అలా చెప్తారు, టచ్ చేస్తారు. కానీ ఒక్క సిమియోను గురించే ప్రసంగం చేసినప్పుడు విన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? సో ఇక్కడ మనం ఈరోజు సిమియోను గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అతని గురించి యేసుప్రభుల వారు పుట్టిన తర్వాత మన దినాల్లో ఉన్నట్టుగా సున్నతి చేయవలసిన 8వ దినము అంటే యేసుప్రభు పుట్టిన తర్వాత 8వ రోజున ఆయన్ని మరి వాళ్ళ దేవాలయానికి తీసుకొచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారు. మోసే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను. అలాగే మరి యేసు ప్రభును కూడా మరి సున్నతి చేయడానికి ప్రతిష్ఠత చేయడానికి మరి అక్కడికి తీసుకుని యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరంటే ఆయన 25వ వచనం, యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండేను. మరి యెరూషలేమునందు సిమియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడంటండి. ఇక్కడ యెరూషలేములో యేసు ప్రభు పుట్టిన తర్వాత చిన్నపెట్టనే మరి యెరూషలేము దేవాలయం తీసుకొచ్చినప్పుడు యెరూషలేములో మరి ఒక సిమియోనే ఉన్నాడండి, లేకపోతే ఇంకా మనుషులు ఉండొచ్చు. అక్కడ చాలా మంది ఉంటారు అక్కడ కదా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెరూషలేమునందు 25వ వచనంలో సిమియోను అని ఒక మనుషుడు ఉండేను అని. అంటే చాలా మంది మనుషుల్లో ఈ మనుషుడు ఉన్నాడు అనమాట. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఇతను ఉన్నాడు కాబట్టి ఇతని గురించి అక్కడ ఏం రాయబడ్డదంటే వైద్యుడైన లూకా మరి మాటలో రాస్తున్నాడు. ఒక్క మనుషుడు యెరూషలేములో సిమియోను అనే వ్యక్తి ఒకడున్నాడు. అతడు ప్రత్యేకింపబడిన వాడు. ఏ విధంగా ప్రత్యేకింపబడిన వాడు అంటే అతడు నీతిమంతుడుగా ఉంటున్నాడు అంటండి. అంటే నీతిమంతుడుగా అనేటప్పటికి మనకి మరి నావాలు కూడా మనకి గుర్తు రావాలి. అంటే నీతిమంతుడు ఒక్కడవే ఈ యొక్క ప్రజలు ఈ దినాల్లో నీతిమంతుడుగా ఉన్నావని దేవుడు నోవాహు గురించి
చెప్పండి. యోబు గురించి కూడా చెప్పండి నీతిమంతుడు. ఓకే. అలాగే మరి ఇక్కడ సిమియోను గురించి ఈ లోక లేక అక్కడ ఉన్నట్టు ప్రజలు ఏం చెప్తున్నారంటే మరి నీతిమంతుడైనటువంటి సిమియోను అనమాట. సిమియోను ఎలా జీవిస్తున్నాడంటే నీతిమంతుడుగా జీవిస్తున్నాడు ఆ రోజుల్లో. రెండో మాట ఏంటంటే భక్తిపరుడుగా జీవిస్తున్నాడు అంటే సిమియోను నీతిపరుడుగా జీవిస్తున్నాడు, భక్తిపరుడుగా జీవిస్తున్నాడు అనగానే మన 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 హృదయంలో ఒక ఆలోచన రావాలన్నమాట. మరి ఆయన ప్రత్యేకింపబడిన వాడు ఎందుకయ్యాడంటే అతడు నీతిమంతుడుగా జీవిస్తున్నాడు, అలాగే భక్తిపరుడుగా జీవిస్తున్నాడు అంటాడు. మరి ఇక్కడ ఏం చెప్పాలనంటే నీతి ఎవరి గురించి అంటే నీతిమంతులుగా జీవిస్తున్నది అది ఎవరి కోసం అంటే ఇతరుల కోసం అంటాడు. ఇతరుల కోసం మనం ఎలా జీవించాలంటే నీతిమంతులుగా జీవించాలంటాడు. అంటే ఇతరుల పట్ల నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, నిజాయితీ పరుడుగా నువ్వు ఉండాలి. అయితే ఇక్కడ భక్తి పరుడు కూడా అంటున్నాడండి. మరి భక్తి అన్నది ఎవరి కోసం అంటే అది ఇతరుల కోసం కాదు, భక్తి అన్నదే మన కోసం అన్నమాట. మనకు మనం భక్తి చేసుకోవాలి. నీతి అన్నది ఎవరికి చూపించాలి? ఇతరుల పట్ల మనం కటాక్షం చూపిస్తామో, జాలి చూపిస్తామో, నిజాయితీ చూపిస్తామో జీవించి మరి ఇతరుల గురించి మనము నీతి పరులుగా మనము జీవించాలి. రాత్రికాల సమయంలో మనకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఉన్న కొద్దిమంది అయినా మీరు నీతిమంతంగా జీవిస్తున్నారా అని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఇతరుల పట్ల మన క్రియలు మన యొక్క ప్రవర్తన నీతిమంతంగా ఉంటుందా? సిమియోను జీవితం అయితే అక్కడ యెరూషలేములో నీతిమంతంగా జీవిస్తున్నాడు అంటే. అనేక మంది ప్రజలు ఉన్నారు యెరూషలేములో, కానీ ఈ యొక్క సిమియోను అనే వ్యక్తి మాత్రము నీతిమంతంగా జీవిస్తున్నాడు. అంతేకాకుండా అతను ఏం చేస్తున్నాడంటే భక్తి చేస్తున్నాడు అన్నమాట. అతను భక్తిపరుడుగా జీవిస్తున్నాడు. మళ్ళా మనకు అదే ప్రశ్న ఏంటంటే మనం చేసే భక్తి అది మనకు ప్రయోజనకరంగా ఉంటుందా? భక్తి పరులుగా మనం జీవించగలుగుతున్నామా? ఒకవేళ మనం జీవిస్తుంటే భక్తి పరులుగా ఆ భక్తి అది మనకు ఉపయోగపడుతుందా, లేకపోతే ఇతరులకి మరి కనపరిచే విధంగా ఉంటుందా మన భక్తి? అంటే మన భక్తి మనల్ని కాపాడుతుందండి. మనం భక్తి ఏ విధంగా చేస్తున్నాం? రాత్రికాల సమయంలో మనము ఆలోచించుకోవాల్సిన సమయం ఇది, యోచించుకోవాల్సిన సమయం. మన భక్తి ఎలాగుంది? ఇతరులకు చూపించే విధంగా ఉందండి మన భక్తి, లేక మన భక్తి మనల్ని కాపాడుతుందా? మన మనసాక్షి మనం చెప్తుందా మన భక్తిగానే జీవిస్తున్నామని చెప్పగలుగుతుందా? మరి చరిత్ర ఏం చెప్తుందంటే మనం చేసే భక్తి ఎలా ఉంటుందంటే మనం పాడే పాటలు ఇతరులకు చూపించి ఇదిగో నేను పాడుతున్నాను, ఇదిగో నా భక్తి అని చూపిస్తున్నట్టుగా ఉంటుందంట. అన్నీ ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను నిలబడి ఇదిగో నా భక్తి ఇది అని చూపిస్తున్నామంట. ఎవరు చూపిస్తున్నా? ఇతరులకు చూపిస్తున్నామంట నా భక్తి అన్ని. మరి కొన్ని మాటలు చెప్పి ఇదిగో నేను భక్తి పరిణామం చూపించుకున్నాను. ఒకవేళ అలాగుంటుందా మన భక్తి? మన భక్తి మన దగ్గరే ఉండాలంటే ఇతరులకు చూపించకూడదు అంటాడు మన భక్తి కదా. అందుకనే మరి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమంటా ఉంటాడు కదా. సో మన భక్తి ఈ విధంగా ఉంది. అయితే సిమియోను భక్తి ఎలా ఉందంటే అతని భక్తి అతను కాపాడుతుంది, అతని నీతి అనేక మందికి మరి ప్రయోజనకరంగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మనుషులు సాక్ష్యం చెప్తున్నారు. లోకాయ భక్తుడు మరి సాక్ష్యం చెప్తున్నాడు అండి. సిమియోను నీతిమంతుడుగా ఉంటున్నాడు, భక్తిపరుడుగా ఉంటున్నాడండి. ఇంకేం చెప్తున్నాడండి? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అంటాడు. ఇక్కడ ఏమన్నమాట? ఇశ్రాయేలు కొరకు ఆదరణ కొరకు కనిపెడుతున్న వ్యక్తి ఈ సిమియోను అంటాడు. అంటే యాక్చువల్గా మన ఆదరణ కొరకు మనం కనిపెట్టాలి కదండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధికి వచ్చిన మనకున్నటువంటి సమస్యలను బట్టి అంటే మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి దేవుని మందిరం దగ్గరికి వెళ్తే మనకు కొంత ఊరట దొరుకుతుంది, లేక కొంత ఆదరణ కలుగుతుంది. ఈ యొక్క సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడేమో, దేవుని దగ్గరికి వెళ్ళి కొంచెం పొందామన్న ఉద్దేశంతో వచ్చారు. మంచి ఉద్దేశమే. అయితే ఇక్కడ సిమియోను ఏం చేస్తున్నాడంటే తెలుసండి, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేది వాడుగా ఉంటున్నాడు. అంటే ఎంత మనకి సిమియోనికి ఎంత తేడా కనపడుతుందో చూడండి. ఇక్కడ మనమైతే మన ఆదరణ కొరకు కనిపెట్టుకుంటాం, దేవుని దగ్గర మన విషయాల గురించి కనిపెడతా ఉంటాం
కానీ ఇక్కడ సిమియోను అనే వ్యక్తి మరి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉంటున్నాడంటే, మరి ఏ ఉద్దేశంతో ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడో ముందుకెళ్తే మనకు అర్థమవుతుందండి. ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వారికి ఏ విధంగా ఆదరణ కలుగుతుంది, మరి ఎవరు వచ్చి మరి వారికి ఆదరణ కలిగిస్తారని ఆయనకి తెలుసండి సిమియోనుకి. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ వరకు కనిపెట్టేవాడుగా ఉంటున్నాడంటే. నాలుగవదిగా పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. సిమియోనులో ఉన్నటువంటి ఎన్ని మంచి లక్షణాలు మనం చూస్తున్నాం కదండి. ఇతరులు ఈయన గురించి సాక్ష్యం చెప్తున్నారండి. అండి ఇతరులు మన గురించి ఏమి సాక్ష్యం చెప్తున్నారు, ఎలాంటి వ్యక్తి అనేసి అండి ఒకసారి మనం పరీక్షించుకున్నాం. అవును, మనము రక్షణ పొందాము, బాప్తిస్మం తీసుకున్నాం, దేవుని మందిరం దగ్గరికి వస్తున్నాం, మరి దేవుడిని స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. అయితే మన భక్తి జీవితం ఎంతవరకు ఉంది అండి, మన నీతి క్రియలు ఎంతవరకు ఉన్నాయి, ఇతరులు మన మీద ఏ సాక్ష్యం చెప్తున్నారు, సిమియోను లాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా, మన భక్తి జీవితం ఉందా, అది ఎంతవరకు ఉంది భక్తి జీవితం, ఎంతవరకు మనం నీతిమంతులుగా మనం జీవించగలుగుతున్నాం. సాధారణంగా మరి అనేక సార్లు మనకు ప్రలోభాలు పెట్టి మన నీతి జీవితాన్ని నుంచి పక్కకు తప్పించాలని చూస్తూ ఉంటాడు, మన భక్తి జీవితాన్ని నుంచి మనం పక్కకు తప్పించాలని చూస్తూ ఉంటాడు. అతను ప్రయత్నాలన్నీ అవే. ఇక చెప్పాలంటే చాప కింద నీరులాగా మనకు తెలియదండి. మనము మన భక్తి జీవితాన్ని నుంచి ఏ విధంగా తొలగిపోతున్నామో మనకు తెలియదు, కానీ మరి ఆ సాతానుకు తెలుసు ఎలాగ తొలగిస్తున్నాడు అన్నది. మనమంతా ఒక భ్రమలో ఉండిపోతామంటాం అన్నమాట. భక్తి చేస్తున్నాం చాలు, ఇది మందిరానికి వెళ్తున్నాం చాలా ఎక్కువ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. కానీ సిమియోను లాంటి భక్తి జీవితము మనం జీవిస్తేనే అది భక్తి అండి. సిమియోను లాంటి నీతి జీవితం మనం జీవించగలిగితేనే అదే నీతి. అంతేకాకుండా ఇతరుల యొక్క ఆదరణ కొరకు మనము సహాయపడే విధంగా మనం ఉండాలండి. ఇతరుల యొక్క మరి వారి సమస్యల్లో మరి మనము పాలిపంపులు పొందే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండగలుగుతున్నామా? మరి ఆ సమయాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈ సిమియోను చూస్తున్నాడండి. చూసి మరి దేవుని కొరకు కనిపెడుతున్నాడంటండి, వారి ఆదరణ కర్త కొరకు కనిపెడుతున్నాడు ఆయన కదండి. అంతేకాకుండా ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడంట. పరిశుద్ధాత్మతో అతని మీద ఉండేను అంటే అతనికి ఇంకొక మాట ఉందంటండి. ఏంటంటే యేసు ప్రభువు పుట్టక ముందు, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. యేసు ప్రభు పుట్టక ముందు ఆయన చనిపోవడంటండి, చావడంట. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అతను బయలుపరచబడ్డదంట. యేసు మెస్సయ్య ఈ లోకంలోకి రావాలి, వచ్చిన తర్వాతే ఆయనకు మరణం ఉంటుందంటండి. చక్కని విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. సిమియోను గురించి ధ్యానిస్తే ఎక్కువ మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఈ మంచి సమయం, ఈ చల్లని సమయంలో, నెమ్మది కలిగి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సిమియోనులా మనము మరి నీతిమంతంగా జీవించమని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం చేసే భక్తి జీవితం ఒకవేళ అంతంత మాత్రంగానే ఉండిపోతుందేమో, ఒకవేళ రాత్రికాల సమయంలో మనం తీర్మానం చేసుకుందాం మన భక్తిలో ఇంకా ఏదైతే లోటు ఉందో ఆ లోటుని మరి పూర్తి చేసేలాగా దేవుడు మనకు సహాయం చేసేలాగా ఇంకా మంచి భక్తి జీవితంలోకి ముందుకు మనం వెళ్ళాలని ప్రభువును మనం రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 28వ వచనం అంటాడు, అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఎట్లా అన్నాడండి. ఎవరండి? సిమియోను తన చేతులలో యేసు ప్రభువుని ఎత్తుకొని 8 దినాల యొక్క బిడ్డని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఎట్లా అన్నాడు. మరి 8 రోజులు పసిబిడ్డని మరి దేవాలయంలో తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు మరి ఈయన చంటి బిడ్డని ఎత్తుకుని మరి ప్రార్థిస్తున్నటువంటి ఎవరు అనుకోవచ్చండి, ఈయనకి దర్శనాలు కలుగుతున్నాయి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మరి దేవాలయంలో ఉన్నాడు ఆయన. మరి చిన్న బిడ్డని చేతిలో ఎత్తుకుని
మరి ప్రార్థన చేస్తున్నాడంటే ఈయన ఒక మరి దీర్ఘదర్శి అని చెప్పొచ్చు, ఈయన ఒక ప్రవక్త అని చెప్పొచ్చు, లేక ఈయన ఒక యాజకుడు అని చెప్పొచ్చు. కానీ మరి ఎన్ని విషయాలు ఈ సిమియోనులో ఉన్నాయి. ఆయన చిన్న బిడ్డని యేసయ్యని చేతుల్లో ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఇట్లా అంటున్నాడండి. ఏమన్నాడంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని అన్నాడు. అండి మరి ఈయన యేసుప్రభు పుట్టక ముందు పుట్టే వరకు కూడా ఇతను చనిపోడని ఒక మాట ఉంది. ఇతను పరిశుద్ధాత్మ చేత మరి అది బయలుపరచబడ్డారు. ఇదిగో ఇప్పుడు యేసుప్రభుల వారు పుట్టారు. ఆయన చేతుల్లోకి సిమియోను చేతుల్లో యేసుప్రభుని తీసుకున్నాడు. మరి తీసుకున్న తర్వాత అప్పుడు అన్నాడు, మరి తన సమయం అయింది అన్నమాట కదండి. ఆయన చూశాడు, మరి నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు అనేసి మరి ఆ మాటలు పలుకుతున్నాడండి సిమియోను. మరి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామండి, మరి అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు అవ్వచ్చు, లేక ఈ లోక భక్తులు అవ్వచ్చు, ఏమన్నాడంటే సిమియోను గురించి ఆయన ప్రత్యేకింపబడిన వాడు, రెండోదిగా ఆయన నీతిమంతుడు, మూడవదిగా ఆయన భక్తిపరుడు, నాలుగోదిగా ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నవాడు అంటాడు. చూడండి, ఇటువంటి వ్యక్తిని మరి వీరు ఈ విధంగా ఇతన్ని వర్ణిస్తున్నారు. అయితే ఈ సిమియోను యేసుప్రభుని చేతిలో తీసుకుని ఏమంటున్నాడంటే, నీ దాసుని అంటే సిమియోను ఏమంటున్నాడంటే తను తానుగా, నేను నీ దాసుని ప్రభువా. ఎందుకంటే ఆ యేసు ప్రభు యొక్క చేయబోయే రక్షణ కార్యం అవన్నీ కూడా ఇతనికి దర్శనంలో కనిపించేస్తుందండి. ఈయనే రక్షణకర్త. ఇదిగో రాబోయే దినాల్లో శిలువ మీద మరి వేలాడి చనిపోబోతున్నటువంటి ప్రజలందరి కొరకు, ఈ పాపములను క్షమించడానికి శిలువ మీద మరణించబోతున్నటువంటి ఈ వ్యక్తి అనేసి అతని చేతుల్లో తీసుకున్న చిన్న బిడ్డని బట్టి ఆయనకి దర్శనం కలుగుతుందన్నమాట. ఈ యాజకుడు అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చండి, ఈ సిమియోనికి కలుగుతున్నప్పుడు మరి ఏమంటున్నాడంటే, నీ దాసుని పోనిచ్చు, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు నీవు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అని అంటున్నాడు. అంటే 8 దినాల పసిబిడ్డను చేతిలో తీసుకుని ఇతను చెప్తున్న మాటలు అంటే ప్రవచిస్తున్నటువంటి ఈ యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎందుకు వచ్చాడంటే ఈ చిన్న బిడ్డ చేతిలో ఉన్న బిడ్డ మరి ఏమన్నాడంటే, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా నువ్వు వచ్చావయ్యా, నీ ప్రజలైన ఇశ్రాయేలులకి మహిమగా నువ్వు ఉండడానికి నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అంటే చిన్న బిడ్డన చేతిలో తీసుకుని చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తినట్టు. మళ్ళా చెప్తున్నాను, ఆ చిన్న బిడ్డన చేతిలో తీసుకుని మరి ఆయన చేయబోయే రక్షణ కార్యాన్ని మరి ఈయన కన్నులకి కనపడుతున్నట్టండి. ఎవరి కన్నులకి? సిమియోను కన్నులకి అండి. మరి ఇక్కడ చక్కని మాటలు ఎక్కడ చూస్తున్నాయి. ఈ మాటలు చెప్తున్నప్పుడు మరి సిమియోను ఈ మాటలు ప్రవచిస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి యేసేపు ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఏమయ్యారంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోయారంటే. ఎందుకంటే ఇంతకుముందు మరియ తల్లి గర్భంలో ఉండగా యేసుప్రభుల వారు మరి దేవదూత ప్రత్యక్షమై ఆయన గురించి చెప్పబడిన మాటలు కొన్ని మాటలు ఉంటాయండి. ఆ మాటలు ఆమె తన హృదయమందు మరి దాచుకుందంట. రక్షణగా కొత్తగా పుట్టబోతున్నటువంటి గర్భమందు పుట్టబోతున్నటువంటి శిశువు అని అక్కడ ఉంటారు అంటే మనం యొక్క క్రిస్మస్ సమయంలో ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ సమయంలో రాత్రికాల సమయంలో సిమియోను గురించి మనము ఇక్కడ తెలియజేసుకుంటున్నటువంటి మాటలు ఏంటి ఏం చేశాడంటే ఇక్కడ సిమియోను యేసుకు ఆయన తల్లియు మరి యేసుక్రీస్తు యొక్క తల్లియు ఆయన చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపోయారంట. నిజమే కదండి. చిన్న బిడ్డ జరగబోయే రక్షణ కార్యాన్ని మరి ఈ యొక్క సిమియోనుకి దేవుడు బయలుపరిచాడండి. ఆ బయలుపరచబడినటువంటి మాటలు ఈయన ఇక్కడ చెప్తున్నంటే మరి ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా మరి చూసి ఆశ్చర్యపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు ఒక రాకాలుగా సిమియోను ఏం చేశాడంటే వారిని దీవించి 34వ వచనంలో మరి సిమియోను వారిని దీవించాడు
అండి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా మరి ఆయన దీవించినట్లుగా చూస్తున్నాం మనం. మరి సిమియోనుకు ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం చూసాం కదండి. భక్తిపరుడు, నీతిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అండి. ఇంకా ఇక్కడ మరి దాసుడుగా ఉన్నటువంటి వాడు, మరి అలాగే తల్లిదండ్రులు ఇద్దరిని మరి దీవించినటువంటి వ్యక్తి. అంటే ఆ సిమియోను దీవెనకరంగా ఉన్నాడు అంటే మన పరిస్థితి ఏంటి, మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితం ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి అండి. ఇతరుల నిమిత్తము మరి ఈ యొక్క సిమియోను ఉన్నాడండి అండి. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ఆయన ఉన్నాడు. ఆయన చేసిన భక్తి అండి. నీ దాసుని పోనించుచున్నావు, ఎంత తగ్గింపు జీవితం అండి. ప్రజలందరూ ఆయనేమో ఇదిగో సిమియోను నీతిపరుడు, భక్తిపరుడు అని అంటుంటే ఈయనేమంటాడంటే ప్రభువా నేను నీ దాసుడిని అండి. యేసు ప్రభు అని మరి ఆయన కండ్లారా చూశాడండి. ఆయన చేయబోయే రక్షణ కార్యాన్ని ఆయన దర్శనంలో చూస్తున్నాడు, కనపడుతున్నాడు. ఎందుకంటే ఇక సిమియోను తర్వాత ఉండడు అనమాట. యేసు ప్రభు చేసే రక్షణ కార్యాన్ని ఇంకా చూడకూడదు. ఆయన ఇప్పుడే దర్శనంలో చూస్తున్నాడండి ఆయన. కనుక ఆయన ఈ మాటలు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దీవెనకరంగా ఉన్నాడండి అండి. అనేక మందికి ఇశ్రాయేలు ప్రజలకు దీవెనకరంగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన యేసు ప్రభు తండ్రిని మరి అక్కడ దీవించాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలండి, ఇతరులకి మరి దీవెనకరంగా ఉండాలి. మనం చేసే భక్తి ఎలా ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కదా. ఆయన చేతుల్లో మరి ఆయన్ని ఎత్తుకున్నాడు అంటండి. ఎంత గొప్ప భాగ్యము. సిమియోను యేసు ప్రభువుని తన చేతుల్లో ఎత్తుకునే భాగ్యం ఆయనకు వచ్చిందండి. మాటలు అంటున్నారా? బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడండి, యేసు ప్రభువుని చేతుల్లో ఎత్తుకున్న వ్యక్తి. ఎవరన్నా చెప్తారా? సిమియోను 8 నెలల బిడ్డని యేసు ప్రభుని చేతుల్లో ఎత్తుకుని ఆయన ప్రార్థించాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యేసు ప్రభుని చేతుల్లో ఎత్తుకున్న వ్యక్తి. జ్ఞాపకం చేసుకోండి. మీకు నిద్ర రాకోకుండా ఈ ప్రశ్న చేశాను. జ్ఞాపకం రాగలదా? ఎవరమ్మా? ఇదే సిమియోను. కాకోకుండా ఇంకొక వ్యక్తి యేసు ప్రభుని చేతుల్లో ఎత్తుకున్నాడు. ఈస్టర్కి వెళ్ళిపోండి, ఈస్టర్ దినాల్లో. ఈస్టర్ దినాల్లో మరి ఆయన గురించి నేను చెప్పాను, ఆ వ్యక్తి గురించి. అరిమతయ యోసేపు ఎంత భాగ్యం అంటే గ్రహిస్తున్నాడు. మరి యేసు ప్రభుని ఎత్తుకున్నటువంటి వ్యక్తుల్లో మరి రెండవ వ్యక్తి ఎవరంటే అరిమతయ యోసేపు. ఆ సిలువ మీద నుంచి ఆ యొక్క శరీరాన్ని దించాడండి, దాన్ని ఎత్తుకున్నాడు, మోసుకుని ఆయన తీసుకొచ్చి ఆయన తొలిపించుకున్నటువంటి కొత్త రాతి సమాధిలో ఆయన్ని పెట్టాడండి కదా. మరి అరిమతయ యోసేపు గురించి ఒక రోజు ప్రసంగం చేశాను ఇక్కడ, మర్చిపోయారు అప్పుడు. ఓకే. మరి రెండో వ్యక్తి ఆయన్ని సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకించాడండి. సుగంధ ద్రవ్యాలతో అరిమతయ యోసేపు మరి ఆ యొక్క శరీరాన్ని సిలువ మీద నుంచి దించి మరి సమాధిలో పెట్టుతున్నట్టే మరి సుగంధ ద్రవ్యాలతోటి పూసినటువంటి వ్యక్తి. స్త్రీలు కాదండి, పురుషుడే. సుగంధ ద్రవ్యాలు పూసిన వ్యక్తి నికోదేము అండి. సో ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు గురించి మరి జరిగినటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సిమియోను ఎంతో మరి అదృష్టవంతుడని చెప్పొచ్చండి కదా. మరి యేసు ప్రభుని చేతుల్లో ఎత్తుకుని మరి ఆయన అక్కడ ప్రార్థించడం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో పొమ్మన్నట్టుగా అన్యజనులకు నేను బయలుపరుచుకున్నావు, వెలుగుగా ఉన్నావు, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగా ఉన్నావు, మరి సకల ప్రజలు ఎదుట సిద్ధపరచిన రక్షణ ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చావు అనేసి సిమియోను తెలియజేస్తున్నాడు. మరొక సమయంలో సిమియోను గురించి క్లుప్తమైనటువంటి మాటలు మనం విన్నాం కదండి. మరి మనము సిద్ధపరచుకోవాలి. ఎలాగంటే ప్రభు యొక్క మరి భక్తిలో ఇంకా మరి మనం ముందుకు వెళ్ళడానికి
లోతైనటువంటి విశ్వాసంలో, లోతైనటువంటి భక్తిలో అండి నీతిపరులంగా మనం జీవించాలి. సిమియోను మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతోటి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి, భక్తులతో మరి సిమియోను మంచి సాక్ష్యం పొంది ఉన్నాడు. మనం కూడా అటువంటి మంచి సాక్ష్యాన్ని పొందాలనేసి మరి కోరుతూ ఈ మాటలు చెప్తున్నాను. దేవుడి మాటలు, కొద్ది మాటలు మన వెనుకలో దీవెనకరంగా చేయనగలగా చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత ప్రార్థనలోకి మనము ముందుకు వెళ్తాం. మమ్మల్ని అతి వ్యక్తిగా ప్రేమించిన మా పల్లవి తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృపణ రాజా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో మా తండ్రి ఇదిగో సుమయోనిని మాకు జ్ఞాపకం చేసావయ్యా. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఎంత నీతిమంతుగా ఉన్నాడో, ఎంత భక్తిపరుడిగా జీవించి ఉన్నాడో ఆ ప్రభావాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశావు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుని మా తండ్రి వారి రక్షణ నిమిత్తం మా ప్రభా ఆయన చేసిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. పసిపెట్టినటువంటి యేసయ్యను ఇక ప్రభా ఆయన రక్షణను చూసిన వ్యక్తి మా తండ్రి, మేము కూడా ఆ విధంగా రక్షణలో ముందుకు సాగులో సహాయం చేయండి. మాలో ఇంకేమన్నా అవివేకమైనటువంటి అతిక్రమాలు మాలో ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ రాత్రికాల సమయంలో మేము విడిచిపెట్టుకుంటున్నాము తండ్రి. మా ప్రభా మాలో మీరు రండి, మాలో మీరు ఉండండి, మా హృదయంలో మీరు ఉండి ప్రభా నీ స్వాధీనంలో మమ్మల్ని తీసుకుని మమ్మల్ని నడిపించమని కూడా అడుగుతున్నాం. మా ప్రభా మా శక్తి, మా బలము, మా జ్ఞానంతో మేము నడవకోకుండా ప్రభా నీ మీద మేము ఆధారపడి ఆనుకొని జీవించడంలో సహాయం చేయండి. రాత్రికాల సమయంలో చిన్న మంతగా చేరి నీ మాటలు మేము ధ్యానించుకున్నాం. ఆ మాటలు మాకు జ్ఞాపకం ఉన్నట్లో సహాయం చేయండి. ఆ విధంగా జీవించే గొప్ప కోపను మాకు అనుగ్రహించమని రోజు ఇప్పుడు దేంట్లో మా పలకం తిరిగి రానున్న నజరేయుడిని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడను. మన తారానిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోని ఉంటానయ్యా, మన తారానిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారానిస్తూ బ్రతికేస్తానయ్యా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనలారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనలారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సాక్షి ఏంటంటే మేము పల్లెకి వెళ్ళూరు గురించి మా కొరకు మీరందరూ ఎంతగానో ప్రార్థన చేశారు మా కోసం. కానీ నాకైతే
కొంచెం ప్రతిఫలం వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నేను ఏ దేవి నా దగ్గర అది ఏ దేవి నేను ఇద్దరం కలిసి ఒకే దగ్గర పని చేస్తున్నాము. కోళ్ళ పొలంలో నేను చేస్తున్నాను, నాతో పాటు చేస్తుంది తన పొలను. మరైతే దేవుని దగ్గర నేను ఎంతగానో ప్రార్థన చేశాను. సంఘం అంతా కూడా నా కోసం ప్రార్థన చేశాను. నేను దేవుని సన్నిధికి రావడానికి నేను ఎంతగానో చాలా ఆశపడుతున్నాను, కానీ నేను రాలేని పరిస్థితిలో రాలేకపోయాను. కానీ దేవుడేమో మరి ఈరోజు దేవి ద్వారా మరి గౌరవం తీర్చున్నాడు అనేసి నేను నమ్ముచున్నాను. మరి తన పనికి వచ్చింది వాంటర్ గారి దగ్గర నేను చిన్నగా మాట్లాడిగాను. సార్ నేను ఎప్పుడు నేను ఏమీ అడగలేదు, మిమ్మల్ని నెలకు సెలవు అడిగాను, మీరు ఇచ్చారు, కానీ ఒక్క మాట అడుగుతున్నాను సార్ వాంటర్ గారు నేను అడిగాను. సరే అడిగమ్మా ఏంటనేది అనేసి నన్ను అన్నారు. మరి దేవి వచ్చింది కదండి, ప్రతి బల్లారాధనకి మరి ఇద్దరం కలిసి ఉదయం 6 గంటలకు వచ్చి 9 గంటల వరకు పని చేసుకుంటామండి. ఇద్దరం కలిసి బల్లారాధన వరకు అయ్యే వరకు కూడా ఉంటామండి. ఆరాధన అయ్యే వరకు మధ్యాహ్నం భోజనం చేసి ఇద్దరు కూడా మళ్ళీ పనికి వస్తామండి అనేసి అని చెప్పాను. సరేనమ్మా మీ ఇష్టం అయితే అని అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకోటి అడిగాను నేను. సార్ మళ్ళీ ఇంకో మాట అన్నారు, ఎవరైనా సరేనమ్మా మీ ఇద్దరు వెళ్తే ఆపదు నాకు, ఎవరో ఒకరు ఫామ్లో ఉండాలి, ఒకరు వెళ్ళొచ్చు ఒకరు ఉండొచ్చు, అది మీ ఇష్టం అని, అది మీరిద్దరు డిసైడ్ అవ్వండి అనేసి అని చెప్పారు. పర్మిషన్ ఇవ్వడం అంటే నాదేంటో ఏమీ లేదు, మీరిద్దరు ఎలా డిసైడ్ అవుతారో అది మీ ఇష్టం, మీరిద్దరిలో ఎవరో ఒకరు ఉండవలసింది నా ఫామ్లో అని చెప్పారు. అయితేనేమో నీ తర్వాత మేమిద్దరం ఒకటి అనుకున్నాం. మరి ప్రతి ఆదివారం ఒక వారం ఒకరు వెళ్ళడం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరాధనలో ఉండడం, ఒకరు పనికి వెళ్ళడం. అలాగే మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత భోజనం చేసేసి మళ్ళీ ఇంకో మనిషి కూడా పని దగ్గరికి వెళ్ళడం. ఒక వారం నేను వెళ్ళడం, ఒక వారం తను వెళ్ళడం. అలాగనేసరి మరి మేమిద్దరం అనుకోని దేవుని దగ్గర నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. మరి ఆ మాట కూడా నేను వాంటర్ గారికి చెప్పాను. నేను చెప్పాను కదా మరి మీ ఇష్టం, అది నాకేం అభ్యంతరం లేదు, మీరు గొడవలు పడకంట, మీరు కూడా శుభ్రంగా చేసుకోండి, వెళ్ళండి, నేనేం వద్దానన్నా. నేను ఎందుకంటే దేవుని సన్నిధికి నేను వెళ్ళినండే, దేవుని గురించి నాకు తెలుసు, కొన్ని కారణాల వల్ల నేను దేవుని వదిలేసుకున్నాను అనేసి కూడా ఆయన చెప్పారు. కానీ మేమైతే ఎన్ని కష్టాలు వచ్చినా మేము వదలం కూడానండి. దేవుని ఎన్ని కష్టాలైనా సరే మేము భరిస్తాం అనేసరి, కానీ మాకైతే ఏ కష్టాలు రాలేదు అని కూడా మేము దేవుని దగ్గర మాట్లాడామండి. మరి దానికి కూడా వాంటర్ గారు ఒప్పుకున్నారా? మరి అది అంతా దేవుని చిత్తమండి. మీరందరూ ప్రార్థన చేశారు మా కోసం. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా కన్నీటి ప్రార్థనలు మీరు చేశారు. అందు గురించి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి మీ అందరికీ చెల్లిస్తున్నాను నేను. మరి ఇంకోటి ఏంటంటే దేవి కూడా తన కొడుకు కోసం చాలా బాధపడుతుంది. తన కొడుకు ఏమో మాల వేసుకున్నాడు అనేసినది తన సాక్ష్యం చెప్దామనుకుంటుంది. ఆ సాక్ష్యం చెప్పడానికి వచ్చేటప్పటికి కొంచెం భయపడుతుంది. తను ఒకటి చెప్తామనుకుంటే ఇంకోటి వచ్చేస్తుందంట. ఆ మాటలగా తను కూడా భయపడుతుంది. మరి ఇంటికి కూడా ఆ బాబుని రానబట్టలేదు సరిగాను. తర్వాత ఏమో మరి పని గురించి కూడా ఇంకోటి అడిగింది. సార్ మరి ఈ పని నాకు కంటిన్యూ అయినా సార్ నాకు అనేసి నన్ను అడిగింది. అమ్మ మా పాము ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు కూడా నువ్వు పని చేసుకోవచ్చు నా దగ్గర, నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళవసరం లేదు అనేసి కూడా అన్నారు. మరి తనకి కూడాను మరి ఇంకా తన ఇష్టం అది, తనకైతే నేను ఏం చేయలేను. కానీ తన పాములో ఉన్నంత వరకు కూడా తన ఒక రోజు నేను ఒక రోజు, తనొక వారం నేను ఒక వారం మా చర్చికి రావాలనేసానని ఆశపడుతున్నాం. మీరు అందరూ మా కొరకు ప్రార్థన చేయగలిస్తానని మిమ్మల్ని అనిపించండి. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుళ్ళు కూడా మరి ప్రార్థనలో పెట్టండి. దేవి కుటుంబం గురించి కూడా మరి ప్రార్థనలో పెట్టండి. తను చాలా బాబు కోసం బాధపడుతుంది. ఈ రోజు కూడా నాకు చెప్పింది, పనిలో కూడా నేను రాలేకపోతున్నాను, కొంచెం ప్రార్థన చేయించనేసి అని చెప్పింది. మీరు అందరూ దేవి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇది ఒక చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుగా ప్రభా మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇటు భాగ్యంలోకి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకు స్తోత్రం అయ్యా. అయ్యా నేనున్నానని సెలవిచ్చు దేవా, మీకు స్తోత్రాలు అయ్యా. నేను ఎన్నడూ విడవలని చెప్పిన దేవా, మీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నేనైతే మీరు వదిలిపెట్టేస్తున్నాను ప్రభా. అయ్యా నువ్వు ఎన్నడూ నన్ను వదిలిపెట్టలేదు దేవా, మీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ రోజు నేను ఇలా నిలబడి ఉన్నానంటే కావాలని అయ్యా నీ కృప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా నీ సన్నిధికి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఎంతగానో నేను ఆశిస్తున్నాను ప్రభా నీ సన్నిధికి రావాలని తండ్రి. అయ్యా నీ ద్వారా తెరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. నాయన మీ చిత్తమైతే ప్రభు ప్రతి వారం ప్రభా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభా. వాంటర్ గారితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయ్యా.
మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా సన్నిధి అంతా ప్రభా సంఘమంతా ప్రభా మా కోసం ప్రార్థన చేసి ఉన్నారు ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా సంఘాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయినా ఇంకా పనికి వెళ్ళిన ప్రభా వాళ్ళకి కూడా ద్వారా తెరవండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి వారం నీ సన్నిధికి రావడానికి ప్రభు కృప చూపించండి తండ్రి. అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అడుగుడి మీకు ఈయనని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు అయినా అడిగిన ప్రతి ఒక్క అవసరం తీర్చిన నా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు నేను సాక్ష్యం చెప్పడం కాదు కానీ ప్రభా అయ్యా ఆ సాక్ష్యాన్ని మేము నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీ ఒక కృప చూపించండి తండ్రి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు అయినా ఎందుకు పనికిరాని ప్రభా నన్ను ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడా మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా పనులకు వెళ్తుండగా ప్రభా మమ్మల్ని అందరికీ తోడుగున్నందుకు మీకు స్తోత్రాలు అయినా గడిచిన నెలంతా ప్రభా నీ సజీవ రెక్కల కింద కాచి కాబడిన దేవా మీ స్తోత్రాలు అయినా ఇదిగో ప్రభా ఈ నెల 10వ నెలలో ప్రభా ఆఖరి రోజున కూడా ప్రభా నీ సంఘానికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను కృప కలిగిన దేవా మీ స్తోత్రాలు అయినా బిడ్డల ప్రభా నాయన నా తండ్రి చక్కటి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నెలంతట్లోని ప్రభా మాకు ఆరోగ్యం ఇచ్చావు తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. దయ సేవకులను బట్టి మీకు వందనాలు ప్రభా. ఎక్కడైతే ప్రభా నీ వాక్యం చెప్పుచున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. మీరు రానైనా నా ప్రియకుమారుడైన యేసు వారి పుణ్య పాదములు బట్టి ప్రతిమలాడి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము కూర్చి శ్రేష్టముకునే పృథివీ. శ్రేష్టమైన భావము కూర్చి శ్రేష్టముకునే పృథివీ. పరముడ నిన్ను ప్రణుతించెదనిరతము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నిన్ను ప్రణుతించెదనిరతము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. మా ప్రభా మీ జీవ గ్రంథంలో నుంచి నైనా మా ప్రభా నేను నీ లేఖనాల ద్వారా మరొకసారి నేను మాకు బయలుపరిచాం ప్రభా. నేను నీ స్తోత్రాలు ప్రభా. భక్తుడు నీకు పరుడైన నేను పరిశుద్ధాత్మ కనిపబడిన ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుబడిన సిమియోను మరొకసారి బయలుపరిచాం మా ప్రభా నీ స్తోత్రాలు. మరిగోనైనా మేము కూడా మా ప్రభా భక్తిగా నైనా మా ప్రభా నీతి మంత్రముగాను నైనా నీ ఆత్మతో నింపబడిన వారుగాను నైనా మరిగో తండ్రి ఈ యొక్క సత్య సువార్త సంఘ క్షేమానికి దేవా తండ్రి ఆదరణకరంగా నిత్యంగా వారి సంఘానికి ఆదరణకరంగా రీతిలో మేము కూడా ప్రార్థించే వారుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించుకోమని మరొకసారి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధురాలి స్తోత్రమయ్యా. నీ వదనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మందిరం ద్వారా రక్షింపబడిన ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను బట్టి నేను వారి ఆదరణ కోసం మేము ప్రార్థిస్తుంటుంది. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి, కనికరించమని ఈ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి విశ్వాసం నుండి పడిపోయిన వారి కోసం మేము జ్ఞాపకం చేస్తున్నాం. తిరిగి వారు లేవనెత్తండి, వారిని ఆదరించండి ప్రభా, కనికరించండి. నైనా నీ స్తోత్రములయ్యా. విశ్వాసంలో స్థిరపడిన వారిని ప్రభా దుష్టుడు వారిని పడదలేకుండా మా ప్రభా నైనా వారిని మీరు బలపరచండి, వారితో మీరు ఉండండి ప్రభా, కనికరించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.